ఇక డీటెయిల్స్ చూస్తే నీటిని పొదుపుగా వాడుకుందాం, భూగర్భ జలాలను కాపాడుకుందామని ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ మెట్రో వర్క్స్ తీసుకుంటున్నటువంటి కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని, నీటిని పొదుపు చేసే చర్యలు తీసుకోవాలని సూచించారు. అనవసరంగా నీటిని దుర్వినియోగం చేయొద్దని, భూగర్భ జలాలను కాపాడుకునే ప్రయత్నాలు చేయాలని కోరారు. అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఈ నీటి ఇబ్బందుల లోపల గ్రౌండ్ వాటర్ పడిపోతున్న ఈ సందర్భం లోపల గ్రౌండ్ వాటర్ కాపాడుకోవడానికి కూడా తీసుకునే ప్రయత్నాలు కావచ్చు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు తీసుకుంటున్న అనేక కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకుంటూ భవిష్యత్ తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సందర్భంగా కోరుతూ నీటి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నీటిని పొదుపుగా వాడుకుందాం, వచ్చే తరాలకు మనం కొంత అవకాశాన్ని ఇద్దాం. అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఈ నీటి ఇబ్బందుల లోపల గ్రౌండ్ వాటర్ పడిపోతున్న ఈ సందర్భం లోపల గ్రౌండ్ వాటర్ కాపాడుకోవడానికి కూడా తీసుకునే ప్రయత్నాలు కావచ్చు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు తీసుకుంటున్న అనేక కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకుంటూ భవిష్యత్ తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సందర్భంగా కోరుతూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కుమరంభీం కాలనీలో మౌలిక వసతులతో పాటుగా ఉచిత విద్యుత్ కనెక్షన్లు, మీటర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు కలెక్టరేట్ ఎదుట నిరసన చేశారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నినాదాలు చేయగా అధికారులు ఎవరూ రాకపోవడంతో ఒక్కసారిగా అంతా మరో ద్వారం గుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు ఆదివాసీలకు నడుమ తోపులాట జరిగింది. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయిలు పెట్టడం వల్లే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేకపోయామని మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటికే కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడి విడతల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లుగా మంత్రి వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాలలో భాగంగా సభ్యులు కూనంనేని సాంబశివరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు అడిగిన ప్రశ్నలకు సీతక్క సమాధానమిచ్చారు. ఇదే పరిస్థితుల్లో మాజీ మంత్రి హరీష్ రావు కల్పించుకుని ప్రతి ఏటా 2,000 కోట్లకు తగ్గకుండా 9.5 ఏళ్లలో 20,000 కోట్లు చెల్లింపులు చేస్తామని వివరణ ఇచ్చారు. బకాయిలు ఇవ్వకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. 800 కోట్లు ఇచ్చామన్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ కాంపోనెంట్ కింద ఢిల్లీ నుంచి ఏవైతే డబ్బులు వచ్చాయో అంతవరకు పాస్ చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు విడుదల చేయలేదు. మీ బడ్జెట్ లో పెట్టారు. మన బడ్జెట్ లో పెట్టిన ఈ మార్చ్ 31 లో తప్పకుండా విడుదల చేసి ఆ విద్యార్థుల భవిష్యత్తును, కాలేజీల భవిష్యత్తును కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాలేజీ యాజమాన్యాలతోటి ఆల్రెడీ మా డిప్యూటీ సీఎం గారు మాట్లాడి మీకు దశల వారీగా ఇవ్వడం జరుగుతుందని వారికి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఎవరి సర్టిఫికెట్లు కూడా ఆపొద్దని కూడా వారు ఆదేశించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కూనంనేని సాంబశివరావు గారు పర్ఫెక్ట్ గా ఏ టైం లోపు మీరు ఇవన్నీ ఏ వాయిదాల పద్ధతిలో ఏ కాలేజీలకు చెల్లిస్తారని చెప్పి అడగడం జరిగింది. తప్పకుండా దశల వారీగానే వాళ్లను సంతృప్తి పరిచే విధంగా యాజమాన్యాలకు చెప్పడం జరిగింది. మాకు కూడా మేము వచ్చి రాగానే మరి అప్పులే కాకుండా 21,000 కోట్ల రూపాయలు ఒక రైతు రుణమాఫీకే అత్యధికంగా నిధులు కేటాయించడం మూలంగా కూడా మిగతా శాఖలకు కొద్దిగా బర్డెన్ పడ్డ మాట వాస్తవం. అది ఇప్పుడు రాబోయే కాలంలో అంతా బర్డెన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే చెల్లిస్తాం. దాదాపుగా 1,200 కోట్లకు పైగా టోకెన్స్ కూడా రైజ్ చేసి పెట్టడం జరిగింది అధ్యక్ష. మరి గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా 2 దఫాలుగా ఒకసారి 65 కోట్ల 55 లక్షలు, ఒకసారి 764 కోట్ల 57 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈ రోజు మేము పెండింగ్ పెట్టాలని లేదా ఆపాలని విద్యార్థులకు భారం కావాలని మాకు ఎట్టి పరిస్థితులు లేదు సార్. కాబట్టి ఖచ్చితంగా దశల వారీగా తొందరలో ఇవ్వాలని మా సీఎం గారు కూడా ప్రత్యేక ఇంట్రెస్ట్ తోటే ఉన్నారు. ఆ గతంలో ఒకసారి ప్రకటించి కూడా ఉన్నారు తొందరలోనే క్లియర్ చేస్తామని. ఆ మాటను తొందరలోనే నిజం చేసుకుంటామని తెలియజేస్తాం. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో 3 ఎగ్జామ్స్ సెంటర్స్ ను స్వామి వివేకానంద మంజీరా స్కూల్ గురుకుల పాఠశాలలో ఎగ్జామ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు 2వ ఎగ్జామ్ హిందీ పరీక్ష నడుస్తున్నది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో నీటి వసతులు కల్పించారు హై స్కూల్ యాజమాన్యం. మంచిగా అన్ని వసతులు, వాటర్ బీటర్ అంతా. ఏ ఊరు మీది? బెస్ట్ ఆఫ్ లక్. ఎగ్జామ్ ఎన్ని గంటలకు స్టార్ట్ ఉంది? 9కా? సెంటర్లో ఎంతమంది పడుతుంది పిల్లలు? మొత్తం అందరూ హాజరవుతుందా? మీరు అందరూ అదేనా ఎగ్జామ్కి వెళ్ళేటది?
ఏ ఊరు మీది? హాస్టల్ నుంచి ఎక్కడ పడ్డాయి సెంటర్? మంజీరా స్కూల్. అన్ని నీటి వసతులు అంతా మంచిగానే ఉందా? ఎన్ని గంటలకు ఎగ్జామ్? మొత్తం ఏ హాస్టల్ మీద? బెస్ట్ ఆఫ్ లక్. నమస్కారం సార్, నా పేరు మొహమ్మద్ ఖుద్బదీన్, సూపర్ టీవీ రామాయణపేట మండల్ రిపోర్టర్ని. సో ఎగ్జామ్ సెకండ్ ఎగ్జామ్ అయ్యాలా? ఏం ఎగ్జామ్? హిందీ. లోపల అంతా వాటర్ అంతా మంచిగా ఉంది కదా, వసతులు. చిట్టీలు కొడుతూ అరవలేను కొడతలేదా? సో ఫస్ట్ ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మంజీరా హై స్కూల్. మంజీరా విద్యాలయం అండ్ హై స్కూల్. ఇది వచ్చేసి రెడ్డి కాలనీ, నర్సరీ టు 10th క్లాస్ ఉంటుంది. ఇలా ఎగ్జామ్ సెంటర్ పడ్డది. సో ఇలా సెకండ్ ఎగ్జామ్ హిందీ 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక ప్రాంతాల్లో శనివారం ఉదయం కురిసిన అకాల వర్షాలతో అపార నష్టం జరిగింది. కోతకు వచ్చిన వరి పొలాలు, కళ్లలో ఉన్న వరి ధాన్యం, అపరాలు, మిర్చి పంటలు తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాలు, వాతావరణంలో వచ్చిన మార్పులతో రైతుల వెన్నులో వణుకు పుడుతోంది. అకాల వర్షం వల్ల సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో వరి కొరతలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా మరి సంబంధిత అధికారులు తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి అధికారులు పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయకట్టు రైతులు, రైతు సంఘం నాయకులు కోరుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క దృశ్యాలు వివిధ గ్రూపులలో వైరల్ అవుతూ ఉన్నాయి. నాడు ఏ విధంగా ఉంది, నేడు ఏ విధంగా ఉన్నదని భక్తులు పుంకాలుగా చెప్పుకుంటున్నారు. ప్రత్యక్ష దైవ దర్శనం ఏ విధంగా ఉంది, నేడు దర్శనం కష్టతరంగా మారిందని అభిప్రాయానికి వచ్చారు భక్తులు. తెలంగాణ నుండి వెళ్లే భక్తులకు సౌకర్యాలు లేవని విమర్శలు సర్వత్రా భక్తుల నుండి వినిపిస్తోంది. ఇప్పటికైనా తెలంగాణ భక్తులకు ప్రజాప్రతినిధులు ఇచ్చే లెటర్స్ ను అమలు చేసి ఆదుకోవాలని భక్తులు కోరారు. ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా నాడు విద్యార్థి సమైక్య టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం ఉచిత నమూనా ఎంసెట్ నీట్ పరీక్షను వీఆర్కే అకాడమీలో ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వీఆర్కే అకాడమీలో నిర్వహించడం జరుగుతుందని, దానికి సంబంధించిన కరపత్రాలను టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు, ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు జలిగామ శ్రీకాంత్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. విద్యారంగ సమస్యల సాధన కోసం పోరాటాలు చేయడమే కాకుండా విద్యార్థులకు పోటీ పరీక్షల పట్ల అవగాహన కల్పించడం కోసం నిర్వహించడం జరుగుతుందని, పరీక్ష అనంతరం ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం 100 మినిట్స్ 100 షార్ట్ కట్స్ అనే కార్యక్రమాన్ని కూడా గత అధ్యాపకులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు జాలిగామ శ్రీకాంత్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షా విధానానికి ఎంసెట్ నీట్ పోటీ పరీక్షల విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుందని, మంచి ర్యాంకు సాధిస్తేనే మంచి కళాశాలలో ఇంజనీరింగ్ మెడిసిన్ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని,
ఈ పరీక్షలు రాయటం ద్వారా విద్యార్థులకు ప్రశ్నపత్ర పైన అవగాహన ఏర్పడుతుందని అన్నారు. పోటీ పరీక్షల్లో ప్రస్తుతం రాసే వారి సంఖ్య లక్షల్లో ఉందని, అందుబాటులో ఉన్న సీట్లు వేలల్లో మాత్రమే ఉన్నాయని, సరైన ప్రణాళికతో ముందుకు వెళితే విజయాన్ని సాధించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలోని రవళి, సంధ్య, ప్రసన్న, రజని, వసంత, సంతోష, ప్రవళికలు పాల్గొనడం జరిగింది. ఎఫ్సెట్ పరీక్షను 2025ను ఈ ఆదివారం రోజున బీఆర్కే అకాడమీ సహకారంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నాం. మరి ఈరోజు చాలా మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసుకున్న తర్వాత మరి కాంపిటేటివ్ పరీక్షల పైన అవగాహన లేకపోవడంతో మరి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలోచన, ఆచరణ, ఆశయ సాధన లక్ష్యాలుగా ఈరోజు తెలుగునాడు విద్యార్థి సమైక్య ఈరోజు పనిచేస్తుంది. ఇప్పుడే కాదు, గతంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో 10వ తరగతి చదివిన విద్యార్థుల కోసం కానీ, పాలిటెక్నిక్ కానీ, టీటీసీ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లను మరి నిర్వహించడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈ నమూనా మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నాము. మరి ఇంటర్మీడియట్, బైపీసీ, ఎంపీసీ కోర్సులు పూర్తి చేసుకున్న వాళ్ళు మరి జాతీయ స్థాయి అర్హత పరీక్షలైనటువంటి నీట్ కానీ, ఈరోజు ఐఐటి కానీ, ఎంసెట్ లో ఉన్నటువంటి అగ్రికల్చర్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఫార్మసీకి మరి వాళ్ళు పోటీ పడుతూ ఉంటారు. మరి ఇంటర్మీడియట్ పరీక్ష విధానానికి మరి ఎంసెట్ లాంటి రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయి ఎంట్రన్స్ విధానాలకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. కానీ ఆ విషయం చాలా మంది విద్యార్థులకు తెలియక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ పరీక్షను మరి నిర్వహించడానికి గల కారణం వాళ్ళ భయాన్ని, వాళ్ళ అపోహలను విడనాడాలి, వారికి పూర్తి అవగాహన అనేటువంటి కల్పించడం కోసము మరి ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు, మరి భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటాలో ఉన్నటువంటి ప్రముఖ కోచింగ్ సెంటర్లలో మరి ఐఐటి లెవెల్లో మ్యాథమెటిక్స్ అందజేసినటువంటి మరి జలిగామ శ్రీకాంత్ సార్ గారు ఇక్కడ, వారు అందరికీ సుపరిచితులు. మరి కామారెడ్డిలో ఎంత మంచి ఐఐటి లెవెల్ మ్యాథమెటిషియన్ అనేది ఉండడం అనేది అది కామారెడ్డి విద్యార్థులకు అదృష్టము. మరి వారి ఆధ్వర్యంలో ఇలా టిఎన్ఎస్ఎఫ్ వారి సహకారంతో మరి రేపు ఈ మెగా మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. మరి ఈ టెస్ట్ లో మరి వారి విద్యార్థుల శ్రేయస్సు కోసము ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారు. ఎంసెట్ లో మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది మ్యాథమెటిక్స్ పట్ల లేకపోవడం వల్ల కొందరు అచీవ్ కావట్లేదు. మరి దానికి సంబంధించినటువంటి ఒక 100 షార్ట్ కట్స్ అనేటువంటి దాన్ని కూడా రేపు ఎవరైతే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాల్గొంటున్నటువంటి విద్యార్థులకు ఉచితంగా ఒక 1 అవర్ మరి శ్రీకాంత్ సార్ గారు మ్యాథ్స్ గురించి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. గతంలో ఐఐటిలో కానీ, ఎంసెట్ లో కానీ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి, భవిష్యత్ క్వశ్చన్ తీరు ఏ రకంగా ఉంటుంది, ఒక ప్రీవియస్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ అనేటువంటిది కూడా మరి శ్రీకాంత్ సార్ చేస్తారు. కాబట్టి ఈ పరీక్షలో విద్యార్థులు పెద్ద ఎత్తున రావాలి. అది కామారెడ్డి వాళ్ళనే కాదండి, రాష్ట్రంలో ఎంసెట్ రాయాలనుకున్న వాళ్ళు, నీట్ రాయాలనుకున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ పరీక్షకు మరి బీఆర్కే అకాడమీ మరి నిజాం సాగర్ చౌరస్తా జీవదానం హాస్పిటల్ పక్కన ఉంటుంది. మరి ఎవరైనా విద్యార్థులు రాయొచ్చు. ముఖ్యంగా ఏదైనా పరీక్ష రాయాలంటే ఈరోజు డబ్బులు ఎగ్జామ్ ఫీజులు పెట్టి మరి రాస్తా ఉంటారు. కానీ మేము ఎలాంటి డబ్బులు తీసుకోవట్లేదు ఎగ్జామ్ రాయడానికి. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ఇలా టిఎన్ఎస్ఎఫ్ పనిచేస్తా ఉంది. ఈరోజు కేవలం ఆందోళన కార్యక్రమాలు కాదు, నిర్మాణాత్మక సేవా కార్యక్రమాలతో కూడా టిఎన్ఎస్ఎఫ్ ఉందనడానికి నిదర్శనమే నిర్వహిస్తున్నాం. కాబట్టి దీన్ని పెద్ద సంఖ్యలో విజయవంతం చేయాలని చెప్పి మరి తల్లిదండ్రులకు, వివిధ కళాశాలల యాజమాన్యాలకు, మరి శ్రేయోభిలాషులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పరీక్ష మరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులు ఉంటారు, మరి వారు కూడా రావాలి. ఎందుకంటే ఈరోజు ఎంసెట్ తర్వాత ఎన్నో అవకాశాలు అనేటువంటి ఇంజనీరింగ్ వివిధ రకాలైన కోర్సులు, ఈరోజు కొత్త కోర్సులు కూడా రావడం జరుగుతుంది. ఆ కోర్సులు చేయాలంటే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ద్వారానే సాధ్యమవుతుంది. అంతేకాకుండా ప్రభుత్వము ఎవరైతే పేద విద్యార్థులు, ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 10,000 కంటే తక్కువ ర్యాంకు మరి ఎంసెట్ లో సాధించే వారికి పూర్తి ఫీజును కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. కాబట్టి ఇది కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఎగ్జామ్ కు వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. Dear parents and students, this is Srikanth Jaligama, Senior Mathematics Faculty for IIT and Local Engineering Entrance Examination. People call me as JSM sir.
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని ఈద్గాలో నేడు టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి కలికే సత్యనారాయణ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలకు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉంటారని, అందువలన గత కొన్ని సంవత్సరాలుగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని, కుల మతాలకు అతీతంగా కలిసికట్టుగా కలిసిమెలిసి ఉంటామని, అందరం అన్నతమ్ముళ్లలా కలిసిమెలిసి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, హబీబ్, అన్వర్, గౌస్, సాయి, నాయకులు, ముస్లిం పెద్దలు, మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. चलो आमिर भाई ఈరోజు పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మరి 2 తారీఖు నుండి ముస్లిం మైనారిటీ సోదరులు సోదరిమణులు అందరూ కూడా మన ఈ యొక్క రంజాన్ సందర్భంగా 30 రోజులు వారి యొక్క దేవుణ్ణి అల్లాహ్ని తలుచుకుంటూ మరి ఉపవాసాలు వండుకుంటూ అన్ని కార్యక్రమాలు మంచిగా జరగాలి, అందరం మంచిగా ఉండాలి. ఈ యొక్క రంజాన్ మాసం లోపల పవిత్రంగా ఉండేసి ఏదైతే ఉపవాసాలు ఉండి పవిత్రంగా ఉండి అల్లాహ్ని తలుచుకుంటూ కార్యక్రమాలు వారి యొక్క భక్తి శ్రద్ధలతో చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రంజాన్ శుభ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి మైనార్టీ సోదరులకు కానీ సోదరుమణులకు కానీ అందరికి కూడా మొత్తం అందరికి కూడా ఈరోజు రంజాన్ శుభాకాంక్షలతోటి ఈడ మన ఉపవాసం ఉండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం 5-6 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా ఈ యొక్క రంజాన్ మాసం లోపల ఒక్క పొద్దులుండి ఏదైతే భగవంతుని తలుచుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా మాతో అయినంత పూర్తికి మరి ఉపవాసాల లోపల వాళ్ళు అనుసరిస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని పురస్కరించుకొని వాళ్ళకి ఒక్క పొద్దులకు సంబంధించి ఏవైతే ఒక్క పొద్దులు ఇవ్వడానికి మరి పండ్లు కావచ్చు, అదేవిధంగా ఖర్జూర పండ్లు అవన్నిటిని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అవన్నిటిని కూడా వాళ్లకు తినిపిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని కూడా అందరికీ అందాలే. మ్యాక్సిమం 4 మస్జిద్ వాళ్ళకు చెప్పినాము, వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకొని వాళ్ళందరూ కూడా దొరికిన కాడికి మొత్తం అందరూ కూడా భోజనాలు చేసేసి మరి యొక్క వాళ్ళందరినీ చల్లగా చూడాలి. మరి వాళ్ళ పనిలో కానీ లేకపోతే సంసారంలో కానీ లేకపోతే నిజ జీవితంలో కానీ అన్ని విధాల శుభం జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క రంజాన్ మాసంలో వాళ్ళకి భోజనాలు ఇఫ్తార్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ చిన్న విన్నపాన్ని మన్నించి అందరూ వచ్చినందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. वो कांग्रेस में उन लोगों को मैं नए रूप में मुबारकबाद देता हूँ, उनको शुक्रिया अदा करता हूँ. అరే
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని ఈద్గాలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విధిలో పటాన్చేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని 112వ డివిజన్ ప్రెసిడెంట్ ఈశ్వర్ సింగ్ మరియు నరేష్ ముదిరాజ్ గారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షలు విరమించారు. అనంతరం స్వయంగా ముస్లిం సోదరులకు భోజనం వడ్డించి వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 112వ డివిజన్ కార్పొరేటర్ పుష్ప నగేష్, రాష్ట్ర యువ నాయకుడు అవినాష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, స్థానిక ప్రముఖులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పవిత్రమైనటువంటి మాసం మరి రంజాన్ నెల, మరి ఈ నెల రోజులు కూడా మరి మా ముస్లిం సోదరులందరూ కూడా పొద్దుగాల సాయంత్రం దీక్షకు ఉండి ప్రార్థనలు చేసుకుంటూ మరి ఒక్కపొద్దు కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం జరుగుతూ ఉంటారు. పరిగణిస్తుంది మన అందులో భాగంగా ఈరోజు రామచంద్రపురంలో 112 డివిజన్లో మరి కపూర్ గారు, టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి కపూర్ గారు, మరి పుష్పక్క, వారితో పాటు మరి మన నరేష్ కానీ, కాంగ్రెస్ మరి అవినాష్ కానీ మరి అందరు కలిసి, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా అందరం కూడా కలిసిమెలిసి ఒక అన్నతమ భావంతో అందరం కూడా కలిసిమెలిసి ఉంటాం కాబట్టి మరి ఈ పవిత్రమైన మాసంలో మరి దీక్షతో ఉంటారు కాబట్టి వాళ్ళకి మేము ఒక ఇఫ్తార్ ఇవ్వాలని ఒక ఆలోచనతో వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఇఫ్తార్ ఇవ్వడానికి ఆ భగవంతుడు మరి వారికి చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ పవిత్రమైన మాసం మొత్తం ఉన్నటువంటి రంజాన్ వరకు 31గా 31st వరకు మరి రోజు విజయవంతం జరగాలి, వాళ్ళకి శక్తిని ఇవ్వాలి ఆ భగవంతుడు. వారి వారి కుటుంబ సభ్యులు వారందరూ కూడా ఆయుర ఆరోగ్యంలో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను వేడుకుంటూ మరొకసారి మా ముస్లిం సోదరులకు అందరూ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారం. బాచుపల్లి కౌసల్య కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంకు ముఖ్య అతిథిగా రావాలని మాజీ డిప్యూటీ మేయర్ కి ఆహ్వాన శుభపత్రిక. నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని నిజాంపేట్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి 6/4/2025 ఆదివారం రోజు బాచుపల్లి ఓపెన్ గ్రౌండ్ సూర్య గ్లోబల్ స్కూల్ కౌసల్య కాలనీలోని బాచుపల్లి కౌసల్య కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ సభ్యులు ఆధ్వర్యంలోని జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంకు ముఖ్య అతిథులుగా రావాలని ఆహ్వానించిన బాచుపల్లి కౌసల్య కమిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ శివప్రసాద్, ట్రెజరర్ కె రంజిత్ కుమార్, ఇతర ముఖ్య తదితరులు నాయకులు పాల్గొన్నారు.